ఏయ్, మీ అన్నయ్యకు భయపడి నిన్ను ఇంట్లో ఉంచావనుకుంటున్నావా? నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటడానికి క్షణం చాలే. ఈ ఇంటి పెత్తనం నీకిచ్చి మట్టింటిలో పుట్టినా ఈ ఇంటికి మహారాణిని చేశాను. కానీ ఇంత నీచంగా చెడిన నీ బ్రతుకుని మేం భరించలేవే, భరించలేవు. గుర్తుంచుకో, ఇక నుంచి నువ్వు నా కొడుకు బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి వీల్లేదు. అసలు వాడి పెళ్ళ ఉన్న సంగతి మర్చిపో. నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయడానికి కూడా వీల్లేదు. ఇదంతా మీ అన్నయ్యకి మోసేద్దాం అనుకుంటున్నామేమో. జాగ్రత్త, అలా జరిగితే మీ అన్నయ్య లేకుండా చేస్తాను. ఇంటి మహాలక్ష్మి అని తాళాలిస్తే ఈ ఇంటికి మచ్చ తెచ్చావు కదే. చేసావు కదే నిన్ను. అమ్మా, తమ్ముడు వస్తున్నాడే, వెళ్ళు. నీ ముద్రష్టం చూపించు, వెళ్ళు. ఏనా లేటుగా వచ్చావు? అవునులే, ఇల్లే నరకం అయిపోయింది. అవును తమ్ముడు, జరిగింది మర్చిపో, మనసులో ఏం పెట్టుకోకు. ఓ పని చేయకూడదు? మా అమ్మాయి లారా బాంబేలో ఉంది కదా, ఓ 10 రోజులు అక్కడ ఉండి రిలాక్స్ అయి రాకూడదు? బాగుంటుంది. రంగమ్మ, తమ్ముడికి హార్లిక్స్ తీసుకురా. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.